మన ఫస్ట్ మూవీ అప్డేట్ కమెడియన్ ప్రియదర్శి అండ్ నభా నటేష్ జంటగా వస్తున్న డార్లింగ్ అనే మూవీ టోటల్ షూటింగ్ కంప్లీట్ అయింది అండ్ డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. తొందరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు. నెక్స్ట్ మన సుధీర్ బాబు హీరోగా వస్తున్న హరోం హరా అనే మూవీని ఈ మంత్ 31st రిలీజ్ చేద్దామని మేకర్స్ ముందుగా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు మే 31st నుండి ఈ మూవీని పోస్ట్ పోన్ చేస్తూ తిరిగి జూన్ 14th రిలీజ్ కు ప్లాన్ చేశారు. నెక్స్ట్ మన ధనుష్ అండ్ శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న కుబేరా మూవీ. ఈ మూవీ టీం ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో టెంపుల్ బ్యాక్ లో వచ్చే సీన్స్ ని షూట్ చేస్తున్నారు. అందులో ఒక భారీ ఫైట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మన న్యాచురల్ స్టార్ నాని గారి సరిపోదా శనివారం మూవీ. ఈ మూవీ టీం కూడా హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో మన విలన్ అండ్ నాని మధ్య క్లైమాక్స్ లో వచ్చే భారీ ఫైట్ ను షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్ మూవీకే హైలైట్ కాబోతుంది. ఈ షెడ్యూల్ తో ఈ మూవీ టోటల్ షూటింగ్ కంప్లీట్ కాబోతుంది. నెక్స్ట్ మన స్నో అన్న హీరోగా వస్తున్న భక్త కన్నప్ప మూవీ. రీసెంట్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. అక్కడ అందరూ చూసి మెచ్చుకున్నారంట. అయితే మనకు మాత్రం ఈ మూవీ టీజర్ ని మే 30న యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా మంది బిగ్ స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా మన హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఈ మూవీలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ మన కార్తిక్ సుబ్బరాజ్ అండ్ సూర్య గారి కాంబోలో ఒక మూవీ వస్తుంది కదా. ఈ జూన్ ఫస్ట్ వీక్ నుండి అండమాన్ ఐలాండ్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ షెడ్యూల్ దాదాపు 40 డేస్ వరకు అక్కడే జరుగుతుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మన పూజా హెగ్డే కన్ఫర్మ్ అయ్యింది. అయితే ప్రెజెంట్ మన సూర్య గారు కంగువా మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ టీం మన సూర్య అండ్ విలన్ బాబీ డియోల్ మధ్య క్లైమాక్స్ లో వచ్చే భారీ ఫైట్ ను షూట్ చేస్తున్నారు. జస్ట్ ఒక్క ఫైట్ కోసమే 10,000 ఫైటర్స్ ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని దసరా నుండి పోస్ట్ పోన్ చేస్తూ దీపావళి ఫెస్టివల్ కి అయితే రిలీజ్ కు ప్లాన్ చేశారు. నెక్స్ట్ మన రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి జంటగా వస్తున్న రామాయణ మూవీ. ఈ మూవీలో రావణుడి క్యారెక్టర్ లో మన రాకింగ్ స్టార్ యష్ గారు యాక్ట్ చేస్తున్నారు కదా. ఆ రావణుడు బంగారు లంకకు అధిపతి కాబట్టి ఈ మూవీలో మన రాకింగ్ స్టార్ యష్ వేసుకునే కాస్ట్యూమ్స్ అన్ని కూడా రియల్ గోల్డ్ తో తయారు చేస్తున్నారు. రియల్ గోల్డెన్ కాస్ట్యూమ్స్ లో యష్ గారు ఎలా ఉంటారో చూడాలి. నెక్స్ట్ హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ కాంబోలో వస్తున్న రాక్షస్ అనే మూవీ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ ప్రెజెంట్ షెల్వ్ అయ్యింది. బడ్జెట్ అండ్ కొన్ని క్రియేటివ్ ఇష్యూస్ వల్ల ఈ మూవీని షెల్వ్ చేశారు. నెక్స్ట్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీ. ఫైనల్లీ ఈ మూవీ టీం ఈ ఆగస్ట్ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. కానీ మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనే మూవీ కూడా చేయాలి. ఒకవేళ సలార్ 2 మూవీ చేస్తే ఈ ఎన్టీఆర్ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది. సలార్ మూవీ మేకర్స్ కూడా సలార్ 2 మూవీని తొందరలోనే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మన ప్రశాంత్ నీల్ ముందుగా సలార్ 2 చేస్తారో లేదా మన ఎన్టీఆర్ గారితో చేస్తారో వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ టీం హైదరాబాద్ సరౌండింగ్స్ లో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ లో మన రామ్ చరణ్ గారి సీన్స్ ని షూట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ నుండి వచ్చిన జరగండి జరగండి అనే ఫస్ట్ సాంగ్ ని దాదాపు 10 డేస్ వరకు షూట్ చేశారు. తొందరలోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి మన బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో మూవీకి వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ మన విజయ్ తలపతి గారి గోట్ మూవీ. ఈ మూవీలో 25 ఇయర్స్ ఉన్న మన విజయ్ క్యారెక్టర్ కోసం అవెంజర్స్ అండ్ అవతార్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి విఎఫ్ఎక్స్ అందించిన టెక్నీషియన్స్ ని ఈ మూవీ కోసం వర్క్ చేపిస్తున్నారు. ప్రెజెంట్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ స్టూడియోలో డీఏజింగ్ టెక్నాలజీని యూజ్ చేసి యంగ్ క్యారెక్టర్ ని క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు వీలైతేనే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.